క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన ఆదివారము మ్రాణికొమ్మల ఆదివారముతో మనము పాస్కా పవిత్ర కాలాన్ని ప్రారంభించుకొని ఉన్నాం. ఈరోజు మనము పవిత్ర గురువారమును కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి సాంగ్యాలన్నీ కూడా సాయంత్రం రాత్రి సాంగ్యాలను కొనియాడడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి రాత్రి. ఎందుకు అంటే ఈ రాత్రి క్రీస్తు ప్రభువు 3 పరమ రహస్యాలను స్థాపిస్తూ ఉన్నాడు. మొదటిది గురుత్వ స్థాపన, రెండవది దివ్య సప్రసాద స్థాపన, మూడవది ప్రేమ ఆజ్ఞ. ఈ 3 పరమ రహస్యాల గురించి ఒక్కొక్కటిగా ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా గురుత్వ స్థాపన గురించి మనము లూకా శుభవార్త 22వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. ఈ గురుత్వ స్థాపనలో 2 ప్రత్యేకమైనటువంటి విషయాల గురించి మేము ముందు పంచుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటిది గురుత్వం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటి విషయాన్ని, రెండవదిగా గురువు యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా గురుత్వం యొక్క అంతస్తును గురించి, దాని యొక్క ప్రత్యేకతల గురించి మనము ఒక్క మాటలో చెప్పాలంటే, గురుత్వం అనేటువంటిది నీవు నేను ఆశపడితే వచ్చేటువంటిది కాదు. దేవుడు ఆశీర్వదిస్తే వచ్చేటువంటి ఒక గొప్ప వరం ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే మనము మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, పిలువబడిన వారు ఎందరో కానీ ఎన్నుకోబడిన వారు కొందరే అన్నటువంటి సత్యాన్ని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. గురువులైనటువంటి వారు, గురువు కావాలని సెమినర్లో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. గురువులుగా చేరినప్పుడు ఎంతమంది ఉన్నారు, గురువులు అభిషక్తులు అయ్యేటువంటి సమయానికి ఎంతమంది ఉన్నారో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ గురువులు అనేటువంటి వారిని ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకోబడిన వారని మనం గ్రహించాలి. అందుకే హెబ్రీలకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాయబడింది: గురుత్వము తన స్వశక్తితో తెలివితేటతో సంపాదించుకునేది కాదు. దేవుడి పిలుపు వలననే ఏ వ్యక్తి అయినా యాజకుడు కాగలడు అన్నటువంటి మాటను మనం అక్కడ చదువుతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గురుత్వం అనేటువంటిది ఒక గొప్ప వరం. ఆ వరము దేవుడు మాత్రమే ఇచ్చేటువంటి గొప్ప వరం. కాబట్టి గురువులైనటువంటి మనము ఈ ప్రత్యేకమైనటువంటి రోజున దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. రెండవదిగా గురువు యొక్క ప్రత్యేకత ఏమిటి అని మనం గ్రహిస్తే, బైబిల్ గ్రంథం నుండి 3 సత్యాలను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిది హెబ్రీలకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, ఈ గురువు ఓ తల్లికి పుట్టినవాడే కానీ దేవుడిచే ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వాడు అన్నటువంటి సత్యాన్ని మనం అందరం కూడా గుర్తెరగాలండి ఆ సహోదరి సహోదరులారా. గురువు ఒక తల్లి నుండి పుట్టినవాడే, మనలాంటి మనిషే, బలహీనుడే అని గురువును మనము అగౌరవంగా మాట్లాడటం, అగౌరవంగా ప్రవర్తించడం, అగౌరవంగా హేళన చేయడం అనేది చేయకూడదు ప్రియ సహోదరి సహోదరులారా. ఈ గురువు బలహీనుడని మనకు గురువుకు కూడా తెలుసు. అందుకే దేవుడు ప్రత్యేకంగా విశ్వాసుల యొక్క పాపాలను పరిహరించేటువంటి ఆ గొప్ప వరాన్ని గురువుకి ఇచ్చినప్పటికీ, గురువు కూడా పాప సంకీర్తనం చేసి ఆయన యొక్క బలహీనతలను, పాప పరిహారాన్ని దేవుని నుండి పొందుతాడని మనకు హెబ్రీలకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 3వ వచనంలో, తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల కొరకు కూడా బలులను అర్పించవాలని రాయబడినటువంటి సత్యాన్ని గ్రహించి ఉన్నాడు. మరి దేవుడు ఎన్నుకున్నటువంటి ఈ గురువు
ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు కూడా ఇస్తున్నట్లుగా మనము హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం. ప్రజల నుండి ప్రత్యేకముగా ఎన్నుకోబడి ప్రజల పక్షమున సేవ చేస్తూ ప్రజల కొరకు పూజలు ప్రార్థనలు అర్పించుటకు యాజకుడు నియమింపబడ్డాడు అన్నటువంటి మాటను కూడా మనం జరగాలి. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను ప్రతి గురువు దానిని నిర్వర్తించాలి, దాని ప్రకారంగా జీవించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మనకు తెలిసినటువంటి సత్యం, గురువు ఒక తల్లి నుండి పుట్టినవాడే అయినప్పటికీ దేవునిచే ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి వాడు అని మనం గ్రహించాలి. రెండవదిగా, గురువు బలహీనుడే కానీ దేవుని బలమును అభిషేకమును పొందినటువంటి వాడు అని మనం గుర్తెరగాలి. కీర్తన గ్రంథము 105వ కీర్తన 15వ వచనంలో ప్రభు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, నేను అభిషేకించిన వారిని మీరు ముట్టుకొనకుడు, నా యాజకులకు మీరు హాని చేయకుడు అని చెబుతూ జకరియా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనములో, ఎవడైనా యాజకునిపై చేయి వేసినట్లయితే నా కంటి పాపను ముట్టుకొనినట్లే అని ప్రభు మనకు వాక్యముల ద్వారా బోధిస్తున్నాడు. అంటే గురువులు దేవునిచే ప్రత్యేకముగా అభిషేకించబడినటువంటి వారు. అభిషేకించబడినటువంటి ఈ గురువులను మనము అగౌరవపరచడము, వారి పైన చేయి చేసుకోవటము, మరి అగౌరవంగా మాట్లాడటం అనేది చేయకూడదని చెప్తున్నాడు. దానికి నిదర్శనంగానే మనము రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలలో మనం చూస్తే, ఎలీషా ప్రవక్త యెరికో నుండి బేతేలుకు వెలుచుండగా కొంతమంది పిల్లలు ఆయన బట్టతలను చూసి ఎగతాళి చేసినందుకు ఆయన శపించగా అడవి నుండి ఒక అడవి పంది వచ్చి వాళ్ళని చీల్చి చంపెను అనేటువంటి సత్యాన్ని మనం అక్కడ చదువుతాం. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, గురువు బలహీనుడే కానీ దేవునిచే అభిషేకించబడిన వాడు, దేవుని బలమును పొందినవాడని మనం మర్చిపోకూడదు. ప్రియా సహోదరి సహోదరులారా, అలా మర్చిపోయాడు కాబట్టే దేవుని బలమును పొందినటువంటి దావీదు నుండి గొలియాతు తన ప్రాణాన్ని కోల్పోవటం కూడా మనం చూస్తాం. ప్రియా సహోదరి సహోదరులారా, మూడవదిగా, గురువు అభిషక్తుడే కానీ దేవుడిపై ఆధారపడిన వాడని మరవకూడదు. దేవుడు అభిషక్తుడే కానీ దేవుడిపై ఆధారపడిన వాడని మరవకూడదని సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలలో మనం చదువుతాం. నీ జ్ఞానముపై ఆధారపడక దేవుడిపై మాత్రమే ఆధారపడుము అని సామెతల గ్రంథములో మనం చదువుతాం. మనందరికీ కూడా తెలుసు, టైటానిక్ షిప్ తయారు చేసినటువంటి ఇంజనీరు ఒక నాస్తికుడు. ఆయన పేరు థామస్ ఆండ్రూస్. ఆయన తయారు చేసినప్పుడు ఓ జర్నలిస్ట్ ఆయనను ఈ విధంగా అడిగాడు, ఏదైనా ఆపద వచ్చి ఆ యొక్క షిప్ మునిగిపోతే నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు అని అడిగినప్పుడు ఆయన నాస్తికుడు కాబట్టి ఈ విధంగా అంటాడు, మీరు విశ్వసించే దేవుడు కూడా దీనిని నీటిలో మునగనివ్వడు, ఎలాంటిది దీన్ని పగలగొట్టలేము అని పలుకుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడి పైన ఆధారపడినటువంటి ఏ గురువు అయినా కూడా ఈ టైటానిక్ షిప్ వలె చల్లాచెదరై తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే జరుగుతుంది. ప్రియా సహోదరి సహోదరుడా, కీర్తన గ్రంథము 118వ కీర్తన 8-9 వచనాలను మనం చూస్తే, నరుని నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు అనేటువంటి మాటను మనం చూస్తాం. అందుకే నరుడిపైన ఆధారపడకుండా దేవుడిపైన ఆధారపడినటువంటి యాయుడు తన కుమార్తె మరణము నుండి ప్రాణాన్ని సైతము దేవుడి నుండి పొందేటువంటి భాగ్యాన్ని పొందాడు. అదేవిధంగా పాత నిబంధనలో షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి ఈ ముగ్గురు దేవునిపైన ఆధారపడి నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞను తిరస్కరించినప్పటికీ వారిని ఒక అగ్నిగుండంలో వేయగా వాళ్ళ తల వెంట్రుకలు కూడా కమలకుండా దేవుడు కాపాడినట్టుగా మనం చూస్తాం.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గురువు అభిషక్తుడే కానీ దేవునిపైన ఆధారపడి జీవించేటువంటి వాడని మరవకూడదు ప్రియ సహోదరి సహోదరులు. రెండవ పరమ రహస్యము దివ్య సప్రసాద స్థాపన. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 26వ వచనము. ఈ దివ్య సప్రసాద స్థాపనను గురించి ధ్యానించుకునేటప్పుడు ఒక సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గౌతమ బుద్ధుడు తాను చివరి గడిలో మరణించేటువంటి ముందు గౌతమ బుద్ధుని యొక్క శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను ఇలా అడిగారు, గురువా, మీరు మరణించే ముందు మీ జ్ఞాపకార్థముగా మాకు ఏదైనా ఒక గుర్తునివ్వండి అని అడిగారు. అప్పుడు గౌతమ బుద్ధుడు ఒక జాస్మిన్ ఫ్లవర్ని ఇచ్చాడు. ఆ జాస్మిన్ ఫ్లవర్ ఇచ్చిన తర్వాత అది కొన్ని రోజులు మాత్రమే ఉండి వాడిపోయి నశించిపోయింది. అంతటితో ఆయన జ్ఞాపకార్థము కూడా నశించిపోయింది. అదే క్రీస్తు ప్రభువు తన శిష్యులకు కూడా జ్ఞాపకార్థముగా కడరాత్రి భోజనాన్ని వారి మధ్యన సమర్పించి, దీనిని నా జ్ఞాపకార్థముగా ప్రతిరోజు చేయండి అని తన శిష్యులకు చెప్పినటువంటి ఆ యొక్క జ్ఞాపకార్థ మాటను నీవు నేను మనమందరం కూడా ఈనాటికి మనము గుర్తెరిగి ఆయన యొక్క జ్ఞాపకార్థంగా దేవుని పూజను సమర్పిస్తూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. ఈ యాజకత్వములోని గొప్పతనం ఏమిటంటే, దేవుని అతి పవిత్రమైన స్థలములోనికి అర్హతను పొందటం, బలిపీఠము నుండి పరిచర్య చేయు వరమును మనము పొందటం, ఎవ్వరికి లేని ఆత్మీయ హోదా ప్రత్యేకముగా ఒక యాజకునికి మాత్రమే ఇవ్వబడినదనేటువంటి సత్యాన్ని మనం చదువుతాం. అంటే గురువుగా ఎన్నుకోబడినటువంటి మనందరికీ కూడా దేవుడిచ్చినటువంటి రెండవ గొప్ప బహుమానం ఏంటంటే, పవిత్రమైనటువంటి స్థలంలో నిలబడి దేవుడు నా జ్ఞాపకార్థంగా చెయ్యండి అని చెప్పినటువంటి ఆ దివ్యబలి పూజను సమర్పించడం అనేటువంటి గొప్ప వరాన్ని మనం పొందాము. అందుకే మన ఆర్చ్ బిషప్ ఫుల్టన్ షీల్ ఈ విధంగా అంటాడు, మరియ తల్లి యేసు ప్రభువును ఈ లోకానికి ఒక్కసారే అందించింది, కానీ గురువు తాను సమర్పించేటువంటి ప్రతి ఒక్క దివ్యబలి పూజ ద్వారా ప్రతిరోజు ఆ దేవుణ్ణి ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప వరాన్ని పొంది ఉన్నాడని ఆర్చ్ బిషప్ ఫుల్టన్ షీల్ ఇలా రాశాడు ప్రియ సహోదరి సహోదరుల. కాబట్టి దివ్య సప్రసాదం ఎడల మనము గౌరవాన్ని, మరి ఆ దివ్య సప్రసాదాన్ని సమర్పించేటువంటి గురువు ఎడల మనము గౌరవాన్ని ప్రదర్శిస్తూ మన యొక్క జీవితాన్ని గడపాలని ప్రభువు ఈ దివ్య సప్రసాద స్థాపనను నిర్వర్తించాడు ప్రియ సహోదరి సహోదరుల. మూడవదిగా నూతన ఆజ్ఞ. బైబిల్ గ్రంథములో లేవియా కాండము 19వ అధ్యాయము 18వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే ఇతరులను కూడా ప్రేమించు అని చెప్పాడు. మార్కు శుభవార్త 12వ అధ్యాయము 30వ వచనం నుండి 31వ వచనం వరకు చదివితే, నీ ప్రభు అయినటువంటి దేవుణ్ణి పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించుము అని చెప్పాడు. ఈ రెండు వచనాలను మనం చూస్తే ప్రభువు ఒక మంచి సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, మొట్టమొదటిగా మనల్ని మనము ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోలేకపోతే ఇతరులను ప్రేమించలేము అన్నటువంటి సత్యము ప్రభువు మనకు ఈ ఆజ్ఞ ద్వారా చెప్పాడు. రెండవ ఆజ్ఞలో మనం చూస్తే, మనల్ని మనం ప్రేమించుకోలేక ఇతరులను ప్రేమించలేకపోతే దేవుణ్ణి కూడా పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మనం ప్రేమించలేము అన్నటువంటి సత్యాన్ని మనకు ఎత్తి చూపుతూ ఉన్నాం. కాబట్టి మనము సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క ప్రేమను ప్రదర్శించాలంటే ఈ మూడు కూడా ఒకటికొకటి
మనల్ని మనం ప్రేమించుకోవాలి, ఇతరులను ప్రేమించాలి. ఆ తర్వాతే దేవుణ్ణి కూడా మనం ప్రేమించగలుగుతాం అన్నటువంటి సత్యాన్ని ప్రభు పవిత్ర గ్రంథం నుండి తెలుపుతూ, ఈ ప్రత్యేకమైనటువంటి పవిత్ర గురువారం రోజున ప్రభు ఇంకొక గొప్ప ఆజ్ఞను మనకిస్తున్నాడు. దాన్నే మనం నూతన ఆజ్ఞ అంటాం. ఈ 2 ఆజ్ఞలు కాకుండా ఒక నూతన ఆజ్ఞను ఇస్తున్నాడు. ఆ ఆజ్ఞ ఏమిటంటే, నేను మిమ్ములను ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. మొదటి 2 ఆజ్ఞలను మనం పాటించడానికి సాధ్యమేమో, కానీ ప్రభు చెప్పినటువంటి ఈ ఆజ్ఞ మాత్రం అంత సులువైనటువంటిది కాదు ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ప్రేమ అనంతమైనది, అద్దులు లేనటువంటిది. అలాంటి ప్రేమను మానవులైనటువంటి మనం ప్రేమించాలంటే అంత సులువు కాదు. కానీ దేవుని పైన ఆధారపడి జీవించి దేవుని యొక్క సహాయంతో మనం ఈ ఆజ్ఞను పాటించడానికి మనకు సులువు అవుతుంది అన్నటువంటి సత్యాన్ని మనకు తెలియపరుస్తున్నాం. ఎందుకు ఇది అసాధ్యము అని మనకు తెలియాలంటే, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో మనకు తెలియాలి. యేసు ప్రభు చూపించినటువంటి ప్రేమ మనకేంటో తెలియాలి. నేను మిమ్ములను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఎందుకు చెప్పాడంటే, ప్రభు యొక్క ప్రేమను మనం చూస్తే ఆయన ప్రేమ సేవతో కూడినటువంటి ప్రేమ. నేను ఈ లోకానికి వచ్చింది సేవ చేయించుకోవటానికి కాదు, సేవ చేయటానికి అని చెబుతూ, ఆయన కంటే తక్కువ వారైనటువంటి 12 మంది శిష్యుల యొక్క పాదాలను కడిగి వాటిని ముద్దు పెట్టుకొని, ఇలాంటి సేవక రూపం ఎవరైతే దాలుస్తారో వాళ్ళే నా ప్రేమను మీరు పొందగలుగుతారో, ఆ ప్రేమలో మీరు జీవించగలుగుతారని చెప్పారు. రెండవదిగా క్షమించేటువంటి ప్రేమ. శిలువ పైన కొన్ని క్షణాలలో మరణిస్తున్నాడని తెలిసినా కూడా ఆయన మరణానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ప్రభువా వీరు చేస్తున్నదేమో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని ప్రార్థించాడు. అలాంటి ప్రేమ మనకు సాధ్యమవుతుందా? కానీ అది సాధ్యమవుతుందని ప్రభు తన యొక్క మానవ స్వభావంలో ఉండి చేసి చూపించాడు ప్రియ సహోదరి సహోదరుడా. చివరిగా మూడవది దయా కనికరం కలిగినటువంటి ప్రేమ. దయా కనికరం కలిగినటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి అని మనకు తెలియపరుస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. దయా కనికరం అంటే కేవలం మన యొక్క ప్రేమ మాటలతో కూడినటువంటి ప్రేమ కాకూడదు, క్రియారూపం దాల్చేటువంటి ప్రేమ అయి ఉండాలి. ఎప్పుడైతే నీ యొక్క ప్రేమ క్రియారూపం దాలుస్తుందో అప్పుడు నువ్వు ప్రభు వలె ప్రేమించినటువంటి వాడి అవుతావు. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి ప్రేమలను కలవలుగా చూస్తే అది క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. ఆ ప్రేమనే నీవు నేను మనం పాటించాలని ప్రభు శిష్యులకు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 పరమ రహస్యాలను ధ్యానించుకుంటూ ఈ పవిత్రమైనటువంటి గురువారం రోజున దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనము ఆ 3టికి అనుగుణంగా దేవుడు ఇష్టపడేటువంటి